హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఆ కృష్ణప్రసాద్ నెంబర్. నువ్వు అతనికి ఎందుకు ఫోన్ చేసావని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఏంటి ఇది అంకుల్ నెంబరా, నేను కలవాలనుకుంది అంకుల్నే, కార్ ఆపు, అర్జెంటుగా నేను వెళ్ళాలి అని భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, నువ్వు ఎన్ని చెప్పినా నేను కారు మాత్రం ఆపను. మా అమ్మకు నిన్ను తీసుకొని వస్తానని మాటిచ్చాను కాబట్టి మా అమ్మ దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ దయచేసి కారు ఆపు అని భూమి అంటూ ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా నేను కారు ఆపను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో గగన్ కార్ని స్లో చేస్తాడు. ఇక అప్పుడు భూమి సీట్ బెల్ట్తో పాటు డోర్ కూడా ఓపెన్ చేసుకుని అలా కార్ల నుండి కిందకు దూకేసి అలా పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. గగన్ భూమిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం అలా పరిగెడుతూనే ఉంటుంది. ఈ తైతక్కకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెబుతాను తన సంగతి అని చెప్పి గగన్ తిరిగి కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క అపూర్వ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక అప్పుడు భూమిని చూడగానే అపూర్వ భయపడిపోతూ, ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వస్తుంది, కొంప తీసి దీన్ని కిడ్నాప్ చేసింది నేనేనని, దీన్ని చంపించాలని చూసింది నేనేనన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. భూమి లోపలికి రాగానే, ఏయ్ ఎక్కడికి వస్తున్నావే నువ్వు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది. చూడు, నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను వచ్చింది నీ గురించి కాదు, మర్యాదగా పక్కకు తప్పుకో, నా పని పూర్తయిన తర్వాత అప్పుడు నీ సంగతి చెబుతాను అంటూ అలా భూమి అపూర్వను నెట్టేసి అంకుల్ అంకుల్ అంటూ లోపలికి వస్తుంది. ఏయ్ నువ్వెందుకు వచ్చావే అని చెప్పి మీరా, ఇందు, నక్షత్ర వీళ్ళంతా కూడా భూమి మీద మండిపడుతూ ఉంటారు. అసలు ఆ ఇంటి వాళ్లకు ఏం పని పాట ఉండదా, ప్రతిసారి కూడా ఈ ఇంటికి వస్తూనే ఉంటారు, మళ్ళీ మా అత్తతో గొడవ పడదామని వచ్చావా అని చెప్పి ఇందు అంటూ ఉంటే, నేను గొడవ పడ్డానికి రాలేదు, కృష్ణప్రసాద్ అంకుల్ని కలవడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది. మా నాన్నతో నీకేంటి పని అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అంకుల్ లేదు, పెంకుల్ లేదు, నడవే ఇక్కడి నుండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మా అత్తయ్యకి ఎదురు తిరిగి మాట్లాడతావా అని చెప్పి ఇందు అంటూ ఉంటే, ఓహో మీ అత్తయ్యకి ఎదురుగా మాట్లాడకూడదా, అయితే పక్కకు వెళ్ళి మాట్లాడతాను అంటూ మెల్లిగా అపూర్వ చెవిలో, చూడు మర్యాదగా నన్ను కృష్ణప్రసాద్ అంకుల్ దగ్గరికి పంపించకపోతే నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వేనని ఇంట్లో అందరికీ చెబుతాను అని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ భయపడిపోయి, సరే సరే ఇంతలా బతిమలాడుతున్నావు కదా, అదిగో అదే కృష్ణప్రసాద్ గది, వెళ్ళు అని చెప్పి అలా భూమిని కృష్ణప్రసాద్ గదిలోకి పంపిస్తుంది. ఏంటత్తయ్య దాన్ని నాన్న గదిలోకి పంపించావని ఇందు అంటూ ఉంటుంది. భూమి లోపలికి వెళ్ళేసరికి అక్కడ కృష్ణప్రసాద్ కనిపించడు. తిరిగి బయటకు వచ్చి అంకుల్ లోపల లేరు కదా అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి ఆయన గదిలోనే ఉండాలి కదా అని చెప్పి మీరా కంగారు పడుతూ లోపలికి వస్తుంది. ఇక అంతా కూడా లోపలికి వస్తారు. కృష్ణప్రసాద్ టేబుల్ మీద ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చూడగానే మీరా కంగారుగా, వదిన ఆయన ఏదో లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళారు వదిన అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఆ లెటర్ చదువుతూ ఉంటుంది. ఇక అందులో కృష్ణప్రసాద్, మీరా నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ అమాయకత్వానికి తల వంచి తండ్రిగా భర్తగా ఎన్నో బాధ్యతలను నెరవేర్చాను, అందరూ నన్ను ఎన్నో మాటలు అంటున్నా నా వాళ్ళే కదా అని సర్దుకుపోయాను, ఏదో కోపంలో అంటున్నారులే అని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను, కానీ ఈరోజు నా కన్న కూతురే నా పెళ్ళికి నువ్వు రాకపోతే సంతోషిస్తాను అనేసరికి నేను తట్టుకోలేకపోయాను, ఇంకా ఆ ఇంట్లో ఉండడంలో అర్థం లేదనిపించింది, అందుకే నన్ను ప్రేమించే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ఆ లెటర్లో రాస్తాడు. ఇక ఆ లెటర్ చదవగానే మీరా, ఇన్ని రోజులుగా ఎన్నిసార్లు గొడవైనా ఎప్పుడు కూడా ఆయన ఇంట్లో నుండి వెళ్ళాలనుకోలేదు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయారా అంటే ఇదంతా దీనివల్లే అని చెప్పి అలా ఇందు రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది. అసలు ఇందు తప్పుగా ఏం మాట్లాడింది మీరా, తను మాట్లాడింది కరెక్టే కదా, నువ్వెందుకు దాన్ని కొడుతున్నావు అని చెప్పి అపూర్వ ఆపుతూ ఉంటుంది. మరోపక్క చెర్రీ కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వస్తాడు. బిందు చెర్రీకి ఫోన్ చేసి, నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారన్నయ్య త్వరగా రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న శారదతో, పెద్దమ్మ నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోయారట, ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగిందట, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి చెర్రీ ఇక అలా ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో శారద కూడా కృష్ణప్రసాద్ గురించి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో కృష్ణప్రసాద్ గుడికి వచ్చి శారదకి ఫోన్ చేస్తాడు. ఏంటండి ఇంట్లో ఏదో గొడవ జరిగిందట, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి శారద అంటూ ఉంటే, ఇక ఆ ఇంట్లో అవమానాలు భరించడం నా వల్ల కాదు శారద,
అందుకే నన్ను అభిమానించే వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఒకసారి గుడికి రా, నీతో నేను మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను గుడికి వస్తే ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది, ఎవరికి మనం కలుసుకోవడం ఇష్టం లేదని శారద అంటూ ఉంటే, నువ్వు కనుక రాకపోతే ఇదే నా చివరి మాట అవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వు ఇప్పటికిప్పుడే గుడికి వచ్చేసాయని కృష్ణప్రసాద్ అనగానే ఇకప్పుడు పెనం మీద ఉన్న దోశను కూడా అలాగే వదిలేసి శారద పరుగు పరుగున కారులో కృష్ణప్రసాద్ కోసమని గుడికి వస్తూ ఉంటుంది. ఇక పని మనిషి అమ్మగారు అమ్మగారు అని చెప్పి అలా శారదని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ ఇంటికి వస్తాడు. అమ్మ ఎక్కడ అని చెప్పి పని మనిషిని అడగగానే, అమ్మగారు ఎక్కడికో కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు బాబు, ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలీదు అని ఆ పని మనిషి గగన్కి చెబుతూ ఉంటుంది. మరో పక్క మీరా, నేను ఇప్పుడే వెళ్ళి ఆయనను తీసుకుని వస్తాను, ఖచ్చితంగా ఆయన ఆ శారద దగ్గరికే వెళ్ళుంటారు, ఆ శారదకి బుద్ధి చెప్పి ఆయన్ని తీసుకొచ్చుకుంటానని అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఆ గుడిలోనే కలుసుకుంటారు, నేను కూడా ఆ గుడికి వెళ్తాను అని చెప్పి భూమి సైలెంట్గా అక్కడ నుండి గుడికి వెళ్ళిపోతుంది. ఇక మీరా వెళ్తూ ఉంటే అప్పుడు అపూర్వ, చూడు మీరా, ఇప్పుడు కనుక నువ్వు ఆ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తే నా పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. నీ పరువు కోసం నా కాపురాన్ని కూల్చుకోమంటావా వదిన అని చెప్పి మీరా అంటూ ఉంటే, నువ్వు ఆ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళడం కాదు, ఆ కృష్ణప్రసాదే మన కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేస్తాను, ఆస్తి అంతస్తు చేతిలో పెట్టినా కూడా ఇంకా ఆ మనుషులే కావాలని కోరుకుంటున్నాడు, ఎప్పుడు సందు దొరుకుతుందా ఆ ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు, ఇప్పుడు సందు దొరికింది కదా అందుకే దాని దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఈ కృష్ణప్రసాద్ సంగతి చెబుతాను అంటూ అపూర్వ వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది. ఎవరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏరా, నా మాట కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వా, ఎందుకు ఫోన్ చేసావని గగన్ అంటూ ఉంటాడు. రే, నువ్వేమో మీ నాన్న అంటే నీకు ఇష్టం లేనట్టుగా పైకి ద్వేషాన్ని నటిస్తావు, మీ అమ్మేమో ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతుంది, చాటుమాటుగా కలుస్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా ఆ కృష్ణప్రసాద్ని మీ అమ్మ ఎక్కడికో పిలిపించుకుంది, ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చూడు అపూర్వ, ఫోన్లో కాబట్టి ఇలా వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నావేమో, నీ ఇంటికి నా ఇంటికి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది, నేను వచ్చానంటే మర్యాదగా ఉండదు అని చెప్పి గగన్ అపూర్వని బెదిరిస్తూ ఉంటాడు. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావు, ఇన్ని రోజులుగా నువ్వు తండ్రి లేని కొడుగ్గా బతికావు, ఇప్పుడు లేచిపోయిన దాని కొడుగ్గా బతుకుదాం అనుకుంటున్నావా, మీ అమ్మకు సిగ్గులేదు, అందుకే ఆ కృష్ణప్రసాద్ని తీసుకొని ఎక్కడికో లేచిపోయింది, ఇద్దరు లేచిపోయారు అని చెప్పి అలా అపూర్వ అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. నీకంత సిగ్గు శరం ఉన్నవాడివైతే మర్యాదగా ఆ కృష్ణప్రసాద్ మీ అమ్మను కలవకుండా ఆపు అని చెప్పి అలా అపూర్వ గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అలా అపూర్వ గగన్కి వార్నింగ్ ఇవ్వడంతో గగన్ ఆవేశంగా బయటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.